మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో కన్యా రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? గ్రహరీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కన్యారాశుల గురించి అంటే ముందు ఒకటి చెప్తా. రాజుగారి పిల్లోడు ఉంటాడు. రాజుగారి పిల్లోడిని ఎత్తుకున్న శాపమే, దించిన కోపమే. ఎందుకంటే కనుక రాజుగారి పిల్లోడిని ఎత్తుకున్నాను అనుకోండి, ఎరే నాకు మా కొడుకుని ఎత్తుకుంటావా అని గొడవ అనమాట. దించేసావు అనుకో, అయినా మా కొడుకుని దించుతావా అని గొడవ. అంటే దాన్ని ఎట్లా ఉంటుందంటే కనుక ఏది చేసినా కూడా తప్పే, ఏదన్నా కూడా తప్పే అనమాట. అలానే కన్యారాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే కుటుంబిట్లాడిపోయిన పట్టిస్తాడు. కుడుతులో పట్ట ఎలిక కుడుతులో పడింది అనుకో, ఇప్పుడు వాళ్ళకి ఆ సమయం తెలియకపోవచ్చు. కుడితే ఎదుగులో పట్టవేంది, కుడితే అంటే ఏంటి అని అడుగుతారు. కుడితే అంటే తెలుసా, మీకు తెలుసా పోనీ? కుడితే అంటే అన్నీ కూడా పడేసేటువంటి వాటర్ని కుడితే అంటారు. అవి మనం ఊళ్ళల్లో అయితే గేదెలకి వాటికి తాపుతూ ఉంటాం. కుడితే చాలా బలం అని చెప్పేసి అని. దాంట్లో మినపొట్టు అవి కూడా వేస్తారు. ఐడియా ఉందా మీకు? మినపొట్టు అవన్నీ, నువ్వులు, మినుము అవన్నీ కలిపేసి, జొన్నలు అన్ని కలిపేసి పెడతారు కుడితికి. ఆ కుడితుల పట్ల ఎలిక ఏం చేస్తుందంటే కొట్టుమిట్లు ఆడుతుండేది, చాలా బతకాలన్నట్టు ఉండిద్ది. అంటే ఈ కన్యారాశి వాళ్ళ పరిస్థితి డిసెంబర్ మాసం మొత్తం, ఇప్పుడే కాదు దాదాపుగా ఏ సంవత్సరమైనా డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి ఏంటంటే గ్రహాల సానుకూలత కొంత తగ్గుతూ ఉంటుంది. ఇక పనికొచ్చే గ్రహాలకు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏం గ్రహాలు పనికొస్తాయి అంటే బుధుడు బాగుంటుంది, శుక్రుడు బాగుంటుంది, అలానే రవి బాగుంటుంది. ఈ మూడు గ్రహాలు కూడా తీసుకుపోయి ఉచ్చలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక నీచంలోకి వెళ్ళిపోతాయి అనమాట. నీచంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి బలము, బలహీనత అన్నీ కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఎవరిని పలకరిస్తే కూడా ఏదో నన్ను పలకరిస్తున్నాను అని చెప్పి కొట్టి రాకుండా ఉంటుంది అనమాట. నన్ను పలకరిలేదే అని చెప్పేసి అని నిష్ఠూరపోయేటువంటి తత్వం ఉంటుంది. అంటే ఏది చేసినా తప్పే అనమాట. కాబట్టి సైలెంట్గా ఏ పని చేయకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుని వెళ్ళటం బెటర్ కాదు అని చెప్పేసి ఏదైనా దేవుని ధ్యానంలో ఉండటం మంచిది. ఎందుకంటే మనుషులను పలకరిస్తే కోపాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. కాబట్టి దేవుని ధ్యానంలో ఉంటే కనీసం ఎప్పుడొకప్పుడు మనం చెడు చేసినప్పుడు, మంచి చేసినప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞానం, ఆ దేవుడిచ్చే పుణ్యం అప్పుడు పనికొచ్చేది అనుకుంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా, డిసెంబర్ మాసం మొత్తం కూడా దేవుని ధ్యానంలో ఉండటం మంచిది, చాలా మంచిది అన్నమాట. ఇక ప్రయాణాల్లోకి వస్తే నవంబర్ మాసం వరకు ఎట్లా గట్ట సాగిపోయింది. వీరికి కొంతమేర అదృష్టం అనేది ఏదో నెట్టుకుపోయినారు. క్రమ సంబంధాల వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంట? అంటే గతంలో ఉన్న రిలేషన్స్ అవన్నీ మళ్ళీ బయటకు పడి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా అయితే ముఖ్యంగా ఈ భార్యాభర్తలు అయితే మాత్రం దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలానే భార్యాభర్తలు దూరం అయ్యారంటే కదా, దేనికంటే ఖచ్చితంగా భార్యకో భర్తకో అక్రమ సంబంధాలు ఉండటమో, లేకపోతే వేరే రిలేషన్షిప్ ఉంటుంటో, లేదో అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా అలాంటి ఉద్దేశం ఉంటేనే దూరం అవుతారు. లేకపోతే ఎందుకు దూరం అవుతారు? ఊరుకునే భార్య కొట్టింది, భర్త కొట్టాడంటే ఏది ఊరినే కొడతారా? ఏదైనా సంబంధం ఉంటే కొడతారు బయట. కాబట్టి అదే బయటికి చెప్పుకోరు, కానీ ఏదైనా విషయం ఉంటేనే కొడతారు. డబ్బుకి ఎవరు కొట్టుకోరు అబ్బాయి ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నారు, ఎవరు మనీ వాళ్ళు దాచిపెట్టుకుంటా ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. ఇక కొట్టుకునే విషయం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది అని. ఆ సమస్యలో ఒకటి అక్రమ సంబంధాలు, ఎఫ్ఐఆర్స్, ఇవే ఉంటాయి ఖచ్చితంగాను. లేకపోతే వేరే ఏ సమస్య లేదు. అందులోనూ కన్యారాశి కాబట్టి అట్రాక్ట్గా ఉంటారు. చూసే వాళ్ళకి అట్రాక్ట్ కనిపిస్తూ ఉంటారు. కాదు వీళ్ళు ఏమీ చెయ్యరు, కానీ ఏంటంటే అట్రాక్ట్ కోసం, బిల్డప్ కోసం హెచ్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి వీరికి. అక్కడ ఉన్నది రూపాయి అయితే 10 రూపాయలు చూపిస్తారన్నమాట. వీరు కొంచెం ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకుంటా ఉంటారు వీరు. అందుకని వీరు సినీ రంగంలో ఎక్కువ రాణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా సినీ రంగంలో ఎక్కువ ఉంటారు అన్నమాట. ఎందుకంటే అక్కడ రూపాయి చేయరా బాబు అంటే 10 రూపాయలు చేసి చూపిస్తారు వాళ్ళు. కాబట్టి అలాంటి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి వారికి అదృష్టాలు బాగుంటాయి. ఈ డిసెంబర్ మాసంలో అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి. ఇకపోతే అక్రమ సంబంధాలు కానివ్వండి, ఎవరైనా మన మీద వ్యసనం అంటే వీరికి ఆటోమేటిక్గా ఇన్ని రకాల ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, ఇన్ని రకాల ఇబ్బందులు కానివ్వండి, ఇన్ని బెట్టింగ్లు కానీ, ఇన్ని రకాల పొజిషన్స్ కానీ, 10 మందితో మాట్లాడే విధానం కానీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సెలబ్రిటీలు కానీ ఫేస్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరికినో ఖచ్చితంగా వీరికి మంచి గుణాలు ఉన్నటువంటి మనుషులు వీరికి దొరకరు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి వారందరూ కూడా వీరి మీద చెడు ప్రయోగం చేయాలని చూస్తారు. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య దూరమే కావచ్చు, భర్త మీద నచ్చక భార్యకి, భార్య మీద నచ్చక భర్తకి ఏదైనా మందు పెట్టొచ్చు. మందు పెట్టి కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కాకుండా వశీకరణం అలానే ఏదైనా చేయించవచ్చు. వశీకరణ చేయించవచ్చు, హిప్నాటిజం చేయించవచ్చు, స్పిరిట్ చేయించవచ్చు. ఇలాంటి చేస్తే కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం దొరుకుతుంది. తగాదాలు కూడా గొడవలుగా అవుతాయి అనమాట. నష్టపోతారు చాలా వరకు పిల్లలు, పెద్దలు అందరూ కూడాను. కాబట్టి ఇలాంటివి ఏమైనా అవుతున్నాయి. ఇక వీటితో పాటు శత్రు భయం, ఈ శత్రు భయం కూడా ఒకటి ఉంటుంది. ఈ శత్రు భయం ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించుండొచ్చు, ఏదైనా అష్టదిబ్బందం చేయించుండొచ్చు, ఏదైనా యక్షిణీ విద్యలు ఉంటాయి అవన్నీ ఏదైనా చేయించవచ్చు. ఎదుగుదల తట్టుకోలేక అంటారు ఇవన్నీ కూడా. అంతే కదా, వీళ్ళు మంచితనం తట్టుకోలేక. ఎదుగుదల అంటే వీరికి 4-5 నెలలు, ఇంకొక 4-5 మాసాలు ఏమి ఉండదు వీరికి ఎదుగుదల. కన్యారాశి వారికి 4-5 మాసాలు ఇంక ఎదుగుదల అయితే కనిపించదు. ఎందుకంటే ఉన్న దాంట్లో అలా స్టేబుల్గా ఉంటుంది. కాకపోతే వీరి మంచితనం, వీరు మాటిస్తే తప్పరు, మాటలతో బ్రతికేస్తారు, రెండూ ఉన్నాయి వీరి దగ్గర. కాబట్టి అలా ఉన్నాయంటే బురిడి కొట్టించేటువంటి తత్వం ఉంటుంది వీరి దగ్గర. ఎలాంటి వాళ్ళైనా వీరు ఆటోమేటిక్గా కూర్చోబెట్టగలుగుతారు. అలాంటి వారికే
ఎక్కువ శత్రుభయం ఉంటుంది. కాబట్టి వీరి ఎదుగుదల తట్టుకోలేకపోవచ్చు, వీరి మంచితనం తట్టుకోలేకపోవచ్చు. ఆ శత్రుభయం ఉంటుంది కాబట్టి వారు మన మీద చేయించే క్రియలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. జాతకం అంటే చూసుకోకూడదు. జాతకం బాగాలేదు జాతకం బాగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్రియలు జరగడం వలన మనకి ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవి ఉంటే కనుక ఖచ్చితంగా గురువుగారు సంపాదించాలి. ఇంకపోతే మనము ఈ క్రియలన్నీ తీసేవాళ్ళం, చేసేవాళ్ళం కాదు. చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు దరిద్రులు. ఇక మనము ఇలాంటి నష్టపోయి బాగుపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఇబ్బంది పడుతున్న వారు బాగుండాలనుకున్న వారైతే మనం సంప్రదించవచ్చు. ఖచ్చితంగా వారికి మనం న్యాయం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే గురువుగారు మరి ఇన్ని రకాల ఇబ్బందులు అంటున్నారు, మరి మన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని రకాల వస్తువులు కూడా మనం ఇచ్చేదానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులు మీరైతే మనము చెప్పేదానికి ఉంటుంది. దాంట్లో ఒకటి అయితే మనకి తులసి మాల. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క మాసం మొత్తం కూడా దేవుని ధ్యానంలో అన్నాం, దానికి తగ్గట్టుగా తులసి మాల. ఈ తులసి మాల ధరించుకోవడంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. ఎవరైనా మన మీద శత్రుత్వం రావాలన్నా కూడా పెద్దగా బాధించదు, వచ్చినా కూడా ఈ తులసి మాల ధరించుకోవచ్చు. ఇంకా పోతే వారికి స్ఫటిక, ఇక స్ట్రెస్, అప్పులు బాధ ఉన్నవాళ్ళు, ఏ జాబ్ దొరకనటువంటి వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క స్ఫటిక మాల, ఒరిజినల్ స్ఫటికతో చేసినటువంటి రాగి, అంటే సూర్యచంద్రులు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఈ యొక్క మాల రవి అంటేనేమో ఈ రాగి, చంద్రుడిదేమో స్ఫటిక. ఇక సూర్యచంద్రుడు ఒకటి దగ్గర ఉండి శివుని అనుగ్రహం కూడా కావాలనుకున్న వారు ఇది వేసుకోవచ్చు. స్ఫటిక మాల ధరించుకోవడం వల్ల వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోవు, కానీ ఉపశమనం అయితే లభిస్తుంది. గుడ్డి కన్నా మెల్లమేలు కదా, అలా ఉపశమనం ఉంటుంది. దాంతోపాటు ఇక భార్యాభర్తల మధ్య ఎడబాటు, మందు పెట్టడం, పక్కన మార్చుకోవడం, భర్త దూరం వేయటం, భార్య దూరం వేయటం, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. వీరందరికీ కూడా మనం ఇచ్చేది ఏంటంటే కనుక వైజయంతి మాల. ఈ వైజయంతి మాల కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వైజయంతి మాల అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగజేస్తుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం తగ్గించేసి దగ్గర అవుతుంది. ఇద్దరి మధ్యన అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా లభించడానికి అనుకూలంగా ఉండేటువంటి మాల ఇదని చెప్పుకోవచ్చు. ఇకపోతే కియామాల. ఈ కియామాల కూడా అప్పుల బాధ నుంచి బయటపడటానికి, ఏదైనా నరదిష్టి, నరఘోష, శత్రువేద, పితృదోషాలు, అలానే దాంతోపాటు నవగ్రహ దోషాలు కూడా కొంతమేర బయట వేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా ఉంటుంది ఈ యొక్క కియామాల. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మన దగ్గర సరసమైన ధరల్లోనే లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతోపాటు మన ఆఫీసులు కూడా చాలా ఉన్నాయి ఈ రోజున. హైదరాబాద్ శాతం, తాండూరు, హైదరాబాద్, వైజాగ్, అలానే మనకి మదనపల్లి, ఇలాంటి వాటిలో అన్నింటిలో మన ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడైనా కూడా సంప్రదించవచ్చు. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మనం ఖాళీ కూడా మంచి చేయడానికి మాత్రమే ఉంటాం తప్పితే చెడు చేసేదానికి కాదు, చెడు చేయించుకునే వాళ్ళకి మంచి చేసేదానికి ఉన్నాము. ఇక డిసెంబర్ మాసం 2020 సంవత్సరంకి వచ్చేప్పటికి వీళ్ళకి గండాలు ఉన్నాయి, ప్రయాణాలు ఇబ్బందులు ఉన్నాయి, ఆడవాళ్ళ చేత తన్నులు ఉన్నాయి, ఆడవాళ్ళ చేత మోసపోయేది ఉంది, మగవాళ్ళ చేత మోసపోయేది ఉంది, ఆ డబ్బులు ఇచ్చి మోసపోయేది ఉంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేది ఉంది. అన్ని రకాలుగా సానుకూలంగా ఉండేటువంటి ఆలోచన లేదు. అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి అని చెప్పొచ్చు. ఎవరికైనా ఎక్కడైనా నమ్మకంగా డబ్బు ఇచ్చారనుకోండి, అక్కడ మోసపోతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మోసపోతారు. అలానే విదేశానికి వెళ్ళడానికి ఎవరికైనా కన్సల్టెన్సీలో డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తారు, మర్చిపోతారు, వాళ్ళు డబ్బులు ఇయ్యరు. వీళ్ళు విదేశానికి వెళ్ళరు, కల్లో వెళ్ళడం తప్పితే వీళ్ళు వెళ్ళలేరు. ఇక ప్రతిరోజు లండన్ వెళ్ళి రావడమే. అంటే విదేశాలకు వెళ్ళడం అంటే లండన్ చేయడానికి అలవాటు పడిపోతారు తప్పితే వేరే ఉపయోగం లేదు. కానీ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం మంచిది. వీరి చేతి ద్వారా ఎవరికైనా ఇచ్చారా అంటే వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి కన్యారాశి వారికి తస్మ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే కనుక ఏది కూడా అంత సానుకూలంగా అయితే కనపడట్లేదు. కాబట్టి గ్రహాల సానుకూలతలు లేవు. శుభకార్యాలు పాల్గొనడం అంటారు. వీళ్ళు చేసుకునే దానికి లేదు కానీ పాల్గొంటారు ఖచ్చితంగా. ఏదో శుభకార్యంలో వీళ్ళే పూసుకుని వెళ్తారన్నమాట. అందులో ఇంకా వీరికి వీరే ఇన్విటేషన్ రాసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోతారనమాట. ఇక ఎవరు రాకపోతే ఏం చేస్తారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని వీరే ఇన్విటేషన్ రాసుకొని ఫంక్షన్కి వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ అడ్డమైంది తినేసి ఇంటికి వచ్చి మోషన్స్ వామిటింగ్స్ పెట్టుకుంటారు అనమాట. ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి తినే విషయంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బుధగ్రహం అనేది వీరికి సానుకూలంగా అయితే లేదు. కాబట్టి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే ఖచ్చితంగా వీరికి వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులోని వీరికి ఆ బ్లడ్కి సంబంధించిన రిలేషన్స్, స్కిన్కి సంబంధించిన రిలేషన్స్ కానీ వీరికి బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. లేదా అనుకుంటే థైరాయిడ్ కూడా ఎక్కువగా బాధించేలా ఉంది, కిడ్నీ లివర్ పాడేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పొచ్చు. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఏదైనా తోడు తీసుకొని, అంటే ఇప్పటికిప్పుడు ఏమైనా పెట్టుకొని కాదు, ఆల్రెడీ భార్యనో భర్తనో లేకపోతే కనుక పిల్లలనో లేకపోతే తెలిసినటువంటి సేవ్ బ్రష్ను ఫ్రెండ్స్ని ఎవరో తోడు పెట్టుకుంటే కానీ ప్రయాణం చేయాలి. ఒంటరిగా ప్రయాణం అనేది చేయకూడదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడేట్లా ఉంది. ప్రయాణం మధ్యలోనే వీరు అలసట పొందేది కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కన్యారాశి వారికి క్షణంగా కూడా జరుగుతాయి ఇవన్నీ. ఇంకా వీరికి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏదైనా పోటీ యుద్ధం ఉన్న, పోటీ ప్రపంచం ఉన్న, పోటీగా సంబంధించిన గేమ్స్ ఏమైనా ఉంటే కూడా పాల్గొనవచ్చు. అదొకటైతే వీరికి అదృష్టం అని చెప్పొచ్చు.